హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం వంకాయ బాజీ ఎలా చేసుకోవాలనేది అయితే నేను చెప్తున్నాను. బెంగళూరులో ఇలా పెద్ద వంకాయలు అయితే దొరుకుతాయి. మన సైడ్ అయితే చాలా చిన్న చిన్న వంకాయలు ఉంటాయి కదా, ఇక్కడైతే అన్నీ కూడా ఇలాంటి వంకాయలే దొరుకుతాయి. సో దీంతోనైతే నేను వంకాయ బాజీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నాకైతే వంకాయ బాజీ అంటే చాలా ఇష్టం. అది ఈరోజు నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. చలో గెట్ ఇంటు ద వీడియో. ముందుగా మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక పావు మనం వంట నూనె అయితే వేసేసుకోవాలి. ఫస్టే వేసేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న వంకాయని అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం ఈ వంకాయని తీసుకున్నాం కదా, దీన్ని ఈ తోడమ మాత్రం ఉంచేసుకోవాలి. నాకైతే ఇది చాలా ఇష్టము, మంచిగా అనిపిస్తుంది. చిన్నగా కట్ చేసుకొని ఇలా పెద్ద పెద్దగానే ఉంచుకోవాలి. ఏమైనా పురుగులు ఉన్నాయో లేవో చూసుకోవాలి. నార్మల్గా మనం చిన్న వంకాయలు చేసుకుంటాం కదా, బ్లాక్ వంకాయలతోనే బాజీ చాలా బాగుంటుంది. ఇంకా ఈ గ్రీన్ వంకాయలతో అంత బాగా అనిపించదు. ఈ బ్లాక్ వంకాయలు అయితేనే మంచి అనిపిస్తుంది అనమాట. ఈ చిన్న చిన్న వంకాయలు అయితే డైరెక్ట్ వంకాయలే మనం ఉడికేసుకోవాలి. ఇట్లా పెద్దగా కట్ చేసుకున్న తర్వాతకి ఇక వంకాయలు గోలుతున్నప్పుడే మనం ఒక ఎల్లిగడ్డ తీసుకొని దాన్ని మంచిగా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎల్లిగడ్డ ఫ్లేవర్ మనం ఎంత వేసుకుంటే వంకాయ బాజీ అనేది మస్తు టేస్ట్ వస్తుంది. నాకైతే ఇది మస్తు ఇష్టము. ఉల్లిగడ్డలను ఇది అయితే మనం ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. చూడండి, ఇట్లా నల్లగా అయిపోతూ ఉంటుంది అన్నమాట చుట్టూ. అయినా కూడా మంచిగా ఇట్లా చిట్పట్ సౌండ్ వస్తుంది. అయినా కూడా ఒకసారి ఇట్లా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. ఇట్లా కొంచెం మగ్గిన తర్వాతకి మనం వీటిని ఇట్లా మొత్తంగా స్మాష్ చేసుకోవాలి. ఇట్లా స్మాష్ చేసుకుంటే ఏంటంటే లోపల ఉన్న దీని గుజ్జు కూడా మంచిగా గోలుతుంది అనమాట. ఇట్లా మంచిగా గోలితే మనకి ఇంకా పచ్చి స్మెల్ అంతా పోతుంది. అందుకోసం అయితే ఇట్లా అనుకుంటున్నా. ఇప్పుడైతే మనకి వంకాయ బాజీ అనేది చాలా మంచిగా ఉడికిపోయింది. ఇట్లా ఉడికేలాగా వేసుకోవాలి. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చూడండి ఎంత మంచిగా ఇది ఆయిల్లో ఉడికిపోయిందో. ఇప్పుడు నెక్స్ట్ అసలైన ఫస్ట్ ఇందులో మనమైతే కొంచెం రుచికి తడిపడు సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. యాక్చువల్గా అయితే వంకాయ బాజీ 2 టైప్స్ చేస్తారు. వంకాయ బాజీ 2 టైప్స్ అన్నాను కదా, ఒకటేమో నిప్పుల మీద కాల్చేది, ఇంకొకటేమో ఇలా స్టవ్ మీద గోలించుకునేది అనమాట ఆయిల్లో. ఇప్పుడు తగినంత కారం వేసేసుకోవాలి. నేను లాంగ్ వీడియో షార్ట్ వీడియో 2 చేస్తున్నాను. అందుకోసం అయితే నీకు ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ వేసినట్టు కనిపిస్తే ప్లీజ్ దయచేసి అలా అయితే అడగకండి. ఇలా కలిపేసుకోవడమే అంతే. ఇట్లా కలుపుకున్న తర్వాతకి మనం ఫస్టే తీసుకున్నాం కదా ఎల్లిపాయ కూడా వేసేసుకోవాలి. అండ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫస్ట్ అయితే మనం ఎట్లా ఉందో టేస్ట్ చూసుకోవాలి. అండ్ ఇందులో ఒకవేళ మనం వేయించేటప్పుడు ఆయిల్ సరిపడ లేదనుకోండి, పచ్చి ఆయిల్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్ అయితే మనకు వస్తుంది. చూడండి, నేను ఇప్పుడు పచ్చి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నేనైతే చిన్నప్పుడు ఇది వంకాయ బాజీ అనేది చాలా సార్లు నాకైతే చాలా ఇష్టమైన రెసిపీ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంత పెద్ద వంకాయలు దొరకగానే నాకు ఇంకా ఫస్ట్ అయితే ఇట్లా ఫుడ్ బ్లాగ్ లాగా ఈ వంకాయ బాజీ చేయాలి అని చెప్పేసి నా ఛానల్లో ఇదైతే ఫస్ట్ వీడియో. ఇంకా ఒకవేళ ఈ వంకాయ బాజీ రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే ఇంకొక రకంగా టమాటో వంకాయ అంటే ఇలా కారం వేయద్దు, అందులో అయితే పచ్చిమిర్చి చేస్తారు. అది కూడా కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఇక ఎవరికైనా నచ్చితే. ఇప్పుడు మనం చేసుకున్న వంకాయ బాజీ టేస్టింగ్ చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా మంచిగా వచ్చింది.